హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. పొద్దున టైం 6 అవుతుంది. మేము ఈరోజు స్కీయింగ్ పోతున్నాము. ఇక్కడ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళు పెడుతున్నారు. మౌంట్ రెమ్లెట్ దగ్గర మౌంట్ బ్లాంక్ అని ఉంటుంది. మేము అక్కడికి వెళ్తున్నాము. ఇదే బస్సు, స్కూల్ బస్సు పెట్టారు. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము కాలేజ్ దగ్గర నుండి. ఇక్కడ నుంచి ఇంకొక 1.5 hours పడుతుంది. షర్ట్ వాష్రూమ్ బ్రేక్. ఇక్కడ మావాడు సాయి ఫోటోషూట్ స్టార్ట్ చేసిర్రు. బాగానే చలి పెడుతుంది, కానీ మనము స్టైల్ కోసం ఇట్లా హుడీ వేసుకొని బయటకు వచ్చాం. టెంపరేచర్ జస్ట్ -20 ఉంది. ఇప్పుడే వచ్చాము మౌంట్ బ్లాంక్కి. సో టైం 9:45 అవుతుంది. మాకు 10 క్లాస్ స్టార్ట్ అవుతుందంట. ఇదే మా స్కీ ట్రాక్. లుకింగ్ బ్యూటిఫుల్. వెరీ సన్నీ డే. రెడీ అయ్యాం. గాగల్స్, హెల్మెట్, గ్లౌస్ అండ్ షూస్ వేసాం. ఈ షూస్ వేయడానికి చిన్నపాటి స్టంట్ చేసాం. 15 నిమిషాలు పట్టింది. ట్రైనింగ్ ఇచ్చారు కొంతసేపు, తర్వాత లిఫ్ట్ పట్టుకొని ఇక్కడ నుంచి జారడానికి పంపిస్తున్నారు. ఇందాక ఇన్స్ట్రక్టర్ గారు వచ్చి చెప్పిండు, వాడు పోతున్నాడు వీడు. అది చూసారు, ఆరెంజ్ డ్రెస్ సెట్ చేసుకున్న వాళ్ళు. ఆడేం చెప్పలే, వేస్ట్ కాడు. వాడే నేర్పించాడు నాకు. కొంచెం ఏదో చేస్తున్నా చూడండి. చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ స్కీస్ పెట్టి మళ్ళీ లోపల కొంచెం కూర్చున్నాము. ఆ చైర్ లిఫ్ట్స్ పట్టుకొని పైన పోయి మరీ కిందకు వద్దాం అనుకున్నాం, కానీ పైన పోతే మరి కిందకి జారుకుంటే రావాలంట. మనకు వచ్చిన స్కీయింగ్తో కిందకి ఎన్నిసార్లు దొల్లుకుంటూ వస్తున్నాయేమో. అక్కడ చూడండి ఎంత ఏడుస్తున్నారు జనాలు. మనకు అట్లా చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో. మా నాన్న నాకు చిన్నప్పుడు ఈత నేర్పించినట్టు వీళ్ళకి వాళ్ళ నాన్న ఈ స్కీయింగ్ నేర్పిస్తున్నాడు పిల్లగాడికి 3-4 years అప్పుడు. వాళ్ళు కూడా ఏమో డ్యాన్స్లు వేసుకుంటూ వస్తున్నారు. మనం అట్లా చేయాలంటే ఒక 4-5 ఏళ్ళు పడుతుంది. ఆ పోరగాడు చూడు, వాడు చూడు, వాడు అమ్మవాడు వచ్చారాడు. మనం అట్లా చేయాలంటే కనీసం ఒక 4-5 ఏళ్ళు పడుతుంది. ఆ ఏజ్ నుంచి నేర్చుకుంటున్నారు. 1, 2, 3, start. Let's go, boys! Okay, guys, let's go. Yeah, they got it, dude. Oh shit. Oh
So there was be supposed to be thumbs up. ఇంక అయిపోయింది, ఇంటికి పోతున్నాము. మాకు ఈ ట్రిప్ మొత్తం $55 పడ్డది. మేము బిగినర్ క్లాసెస్ కూడా తీసుకున్నాము. ఒక 15 నిమిషాలు ఏదో నేర్పించారు. మా ఇన్స్ట్రక్టర్ గారు అయితే వేస్ట్ గాడు, ఏం చెప్పలే. మా ఫ్రెండ్స్కి బాగా నేర్పించాడు. అంటే ఎట్లా జారాలి, ఎట్లా స్లో చేయాలి, కింద పడితే ఎట్లా చేయాలి అవన్నీ నేర్పిస్తున్నాడు. మా వాడు ఏం చెప్పలే. నేను కింద పడుతుంటే పన్నా కదా గుడ్ లే అంటున్నాడు. నాకు ఆడ పడి లేచే లోపల ఎనర్జీ మొత్తం అయిపోయింది. నేనేం తప్పు చేస్తున్నానో చెప్పలే వాడు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కానీ ఒకటే రోజు రాలే కానీ బొక్క, కానీ మంచి ఎక్స్పీరియన్స్. ఈ వీడియోకి అంతే. ఇప్పుడు స్నో కూడా స్టార్ట్ అయింది. టెంపరేచర్ -25 ఉంది. సరే మరి బాయ్. మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.